ఇందిరాగాంధీ వారసులు కావాలా లేకపోతే జవహర్లాల్ నెహ్రూ వారసులు కావాలా? మన ఆలోచన తీరు, మన పనితీరును బట్టి ప్రజలు నిర్ణయిస్తారు. ఇందిరాగాంధీ వారసుడిగా రాజీవ్ గాంధీ కాలేకపోయాడు, రాహుల్ గాంధీ కూడా కాలేకపోతున్నాడు. నెహ్రూ వారసత్వం మాత్రం రాహుల్ గాంధీకి వస్తుంది. వివాదాలు, దేశ వ్యతిరేక వివాదాలు. జమ్మూ కాశ్మీర్ని తీసుకెళ్ళి ఆ రోజున ఐక్యరాజ్య సమితిలో పెట్టినవాడు జవహర్లాల్ నెహ్రూ. అదే లేకపోతే అసలు ఈ వివాదమే ఉండేదిగా. కాశ్మీర్ రాజు భారతదేశంలో కలవడానికి ఒప్పుకుంటే కలవనీయకుండా ఆ ఐక్యరాజ్య సమితికి పంపించడం వల్ల ఇన్నేళ్లు ఎదుర్కొంటున్నాం. ఇప్పుడు అంతా సెటరేట్ చేసినటువంటి కాశ్మీర్ మళ్ళీ వివాదంలోకి తీసుకెళ్లాలనుకుంటున్నాడు రాహుల్ గాంధీ. అంటే ఆయన ఇందిరాగాంధీ వారసుడా, నెహ్రూ వారసుడా? అంటే నెహ్రూ వారసత్వమే కనబడుతుంది. అట్లాగే ఏదైతే దేశ చీలికకి ఆనాడు తన ప్రధానమంత్రి అభ్యర్థిత్వం కోసం పాకిస్తాన్ విడిపోవడానికి కారణమైనటువంటి వాడు, అట్లాగే బెలూచిస్తాన్, గిల్గిట్ బల్టిస్తాన్ లాంటివి ఈ దేశంలో కలుస్తానంటే వద్దని చెప్పి తోసిపుచ్చినవాడు, భూటాన్ లాంటిది ఈ దేశంలో కలుస్తానంటే వద్దని తోసిపుచ్చినవాడు నెహ్రూ. ఇప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి ఏదైతే అరుణాచల్ ప్రదేశ్ గొడవల్లో, అవతల పక్కన మణిపూర్ గొడవల్లో, వీటన్నిటిలో రాజేస్తున్నటువంటి వాడు రాహుల్ గాంధీ. నాడు దేశ విభజన ప్రత్యక్షంగా చేసింది నెహ్రూ అయితే ఇప్పుడు పరోక్షంగా సహకరిస్తున్నది రాహుల్ గాంధీ. ఆత్మవిమర్శ చేసుకోకపోతే చరిత్రలో ఒక మాయని మచ్చగా మిగిలిపోతాడు ఆయన.